తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము గత కాలము నుంచి సాయంకాల సమయమందు, ఆదివారం సమయమందు హిజ్కియా రాజు గురించిన అధ్యయనము అయితే పరిశీలన చేస్తూ ఉన్నాం. హిజ్కియా యొక్క జీవితాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు ఆయన యథార్థవంతుడుగా జీవించి ఉన్నాడు. అతడు యథార్థవంతుడు అనేది ఎప్పుడు అర్థమైంది అంటే, ప్రజలను దేవుని వైపు స్థిరపరచడాన్ని బట్టి అర్థమైంది. అదే విధముగా అలా యథార్థవంతుడుగా జీవిస్తున్న వానికి అషూరు రాజు నుంచి, సన్హెరేబు నుంచి ఒక సమస్య ఎదురైంది. రబ్షాకే నుంచి ఒక సమస్య ఎదురైంది. ప్రతి సమస్యకి కూడా హిజ్కియా చేసిన పని ఏమిటి అంటే ఒక్కటే. ఏమిటి అంటే, సమస్య ఏదైనా కూడా పరిష్కారము దేవుని దగ్గరే వెతికాడు. సమస్య ఏదైనా కూడా అతడు దేవునినే ఆశ్రయించాడు. కాబట్టి అతడు యథార్థవంతుడు అనేది మనకి ఎలా అర్థమవుతుంది అంటే, తాను తన ప్రజలను దేవుని వైపు మలిచినప్పుడు తాను యథార్థవంతుడుగా అర్థమైంది. తాను భక్తిగా ఎలాంటి సమస్య వచ్చినా కూడా దేవుని యొద్ద పెట్టిన విధానాన్ని బట్టి ఆయన యథార్థవంతుడుగా మనమైతే చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా మన జీవితంలో యథార్థవంతులుగా ఉంటున్నామా? ఒకవేళ యథార్థవంతుడుగా ఉంటే నీ స్థానిక సంఘము, నీ కుటుంబము బలపడడానికి నువ్వు చేపట్టిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు మనము ఎందుకు యథార్థవంతులుగా అవ్వలేకపోతున్నాము అంటే, హిజ్కియాకి రాజ్యము పట్ల ఉన్న ఆసక్తి, యేసుక్రీస్తు ప్రభు వారికి తన తండ్రి మీద మాట మీద ఉన్న ఆసక్తి, క్రైస్తవుడుగా ఉన్న నీకు నీ స్థానిక సంఘము మీద ఆసక్తి లేకపోవడం కూడా. ఈరోజు చాలామంది ప్రార్థనకి వచ్చాము, కూర్చున్నాము, విన్నాము, వెళ్ళాము అని అనుకుంటూ ఉంటారు. చాలామంది వాళ్ళ ఆసక్తిని, భక్తిని బయట ఇతర స్థానిక సంఘ సువార్థికుల దగ్గర చూపిస్తూ ఉంటారు, లేదా బయట సమాజము పట్ల చూపిస్తూ ఉంటారు. కానీ మన ఆసక్తిని చూపించవలసింది ఎక్కడ అంటే, మన జీవితంలో, స్థానిక సంఘములో, మీ కుటుంబాల పట్ల మీకు ఆసక్తి అనేది ఉండవలసిన అవసరం ఉంది. అయితే ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను హిజ్కియా ఎదుర్కొన్నాడు. ఇప్పటిదాకా హిజ్కియా పరిపాలన చేసి ఎంతకాలం అవుతుంది అంటే, 14 సంవత్సరాల రాజ్య పరిపాలనను చేసేసాడు. ఎన్ని సంవత్సరాలండి? 14 సంవత్సరాలు. నిజంగా ఈ 14 సంవత్సరాలలో దేవుని మీద ఎంతో భక్తిని పెంచుకున్నాడు. దేవుని ఎడల ఎంతో యథార్థ హృదయం కలిగేవాడుగా ఉన్నాడు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులను కూడా ఆయన చూశాడు. ఈరోజు హిజ్కియా యొక్క జీవితాన్ని చివరి దశను మనం చదువుతాం. ఇంకా ఈ రోజుతో హిజ్కియా యొక్క చరిత్ర అనేది నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు 4 సార్లు హిజ్కియా గురించి మనం అనేది ధ్యానించాం. అయితే చివరిగా ఈరోజు వాక్యాన్ని చదివి హిజ్కియా యొక్క పాత్రను మనము ధ్యానించడంలో ముగిద్దాం. అయితే హిజ్కియా అనే పేరుకి అర్థం ఏంటి? యెహోవా నా బలమా, లేదా యెహోవా బలపరుస్తాడు, అంతేనా? అయితే చూద్దాం 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం. ఇప్పటి వరకు మనం పరిశీలన చేస్తున్నప్పుడు హిజ్కియా యొక్క జీవితంలో దేవుడు అనేక మార్లు అతనిని బలపరిచిన సందర్భాన్ని పరిశీలన చేశాం.
అయితే ఇప్పుడు ఈ 20వ అధ్యాయానికి వచ్చేపాటికి ఇంచుమించుగా ఆయన రాజు అయింది ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వము 715 ఆ టైంలో ఆయన రాజు అయ్యాడు. ఎప్పుడయ్యాడంటండి? క్రీస్తు పూర్వం 715. ఇప్పుడు ఎంతకాలం రాజ్య పరిపాలన చేశాడు అంటే 14 సంవత్సరాలు చేశాడు. అంటే 715లో 14 తీసేస్తే ఎంత? 701. ఇప్పుడు ఈ సమయంలో ఆయనకు మరొక సమస్య ఎదురైంది. హిజ్కియా జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఒక సమస్య మీద పడింది. మరలా ఆ సమస్య నుంచి తప్పించుకునే లోపల మరొక సమస్య మీద పడింది. ఇంతకు ముందు పడిన సమస్య రాజ్యము మీద పడింది. ఇప్పుడు వస్తున్న సమస్య తన శరీరము మీద పడింది. ఈరోజు మనకి కూడా మనం పరిశీలన చేస్తున్నప్పుడు సమస్యలు ఒకే రకంగా రావడానికి ఆస్కారం అయితే లేదు. అది ఏ రకంగా వచ్చిద్దో మనకైతే కూడా తెలియదు. అయితే ఇప్పుడు హిజ్కియాకి మరొక సమస్య వచ్చింది. చూద్దాం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణము అవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ప్రియ సహోదరులారా, ఈ వచనాన్ని మనము పరిశీలన చేస్తున్నప్పుడు మనకి ఒక కంప్లీట్గా ఈ వాక్యము మీద అవగాహన రావాలి. ఏమిటి అంటే, ఈ యథార్థవంతుడైన హిజ్కియా ఇప్పుడు చనిపోబోతున్నాడు. ఇప్పుడు హిజ్కియా వయసు ఎంత అంటే 25, 10, 35, 35, 4, 39. 39 అంటే చిన్న వయసులోనే ఆయన ఇప్పుడు ఏమైపోతున్నాడంట? చనిపోతాడు. అతడు చనిపోతాడనే విషయము దేవుడు ఒక ప్రవక్తను పంపించి చెప్పించాడు. ఏమని చెప్పించాడంటే, ఓ హిజ్కియా, నువ్వు ఇంకా బ్రతకవు. ఏమవ్వంట? బ్రతకవు, నువ్వు చనిపోతావు. కాబట్టి నీవు నీ ఇంటిని చెక్కబెట్టుకో, లేదా నీ ఇల్లును చెక్కబెట్టుకో అని ఒక కఠినమైన సందేశాన్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. చాలా బాధాపూరితమైన విషయాన్ని చాలా కూల్గా చెప్తున్నాడు. ఎవరంట? ప్రవక్త. అయితే చెప్పినవాడు కూల్గా చెప్పాడు, కానీ వినినవాడు ఇక్కడ అంటే యెషయా జీవితంలో ఒక తీవ్రమైన రోగం తనని బలహీనపరుస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, తన శరీరంలో ఉన్న రోగము తనకే తెలియదు, కానీ ఎవరికి తెలుసు? నీ యొక్క అవయవములను, నీ అంతరింద్రియములను నిర్మించిన వాడు ఎవరంట? యెహోవాయే. అంటే హిజ్కియాకే తెలియని రోగం హిజ్కియాలో ఉంది. ఆ రోగం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నది అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటూ ఉంటాం కదా. చివరి గ్రేడ్లో అంటే చనిపోయే స్థితిలో ఆయన ఉన్నాడు. ఆ విషయం ఇప్పటిదాకా ఎవరికి తెలియదు? హిజ్కియాకే తెలియదు. ఆ తెలియని సందర్భాన్ని ఎవరు తెలియజేశారంటే ప్రవక్త తెలియజేశాడు. ఈ ప్రవక్తకి ఎవరు చెప్పారు ఆ విషయం? దేవుడే చెప్పాడు. అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనకు తెలియని విషయాలను మనము నాశనం అయిపోతామనే ఒక హెచ్చరికలను దేవుడు మనకి ఎప్పుడూ కూడా తెలియజేస్తాడు. అది భౌతికంగా కావచ్చు, అది ఆత్మీయంగా కూడా కావచ్చు. అయితే ఎవరైతే ఆ మాటలను గ్రహించి వాటికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళ జీవితాలు ఏమవుతాయంటే చెక్కబడడానికి అవకాశము ఉంటుంది. ఈరోజు స్థానిక సంఘంలో కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం. కొంతమందికి అమ్మ కూర్చోమ్మా, కొంతమందికి లేట్గా వెళ్ళమ్మా, కొంతమందికి చివరి నుంచి కూర్చోమ్మా అంటాం.
కానీ వాళ్ళకి నచ్చిన కోణంలోనే చేస్తూ ఉంటారు. అంతేనా? అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు తన ప్రవక్తల ద్వారా ఒక మాట తెలియజేస్తున్నాడంటే, తన తోటి వారి ద్వారా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడంటే, దానిలో నువ్వు ఏదో నేర్చుకోవడానికి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కానీ చాలామంది తోటి వారి మాటలను ఏం చేస్తారంటే నిర్లక్ష్య పెడుతూ ఉంటారు, లేదా తృణీకరిస్తూ ఉంటారు. అలా తృణీకరించే బిడ్డలైనా, అలా తృణీకరించే యవనస్తులైనా, అలా తృణీకరించే వృద్ధులైనా వాళ్ళ జీవితాలలో ప్రమాద బారి పడడానికి అవకాశము ఉంది. అయితే ఇప్పుడు హిజ్కియా ఈ విషయాలు విన్న తర్వాత ఈయన స్పందన ఏమిటి? ఒక్కోసారి మనము కూడా ఇంట్లో ఏదైనా శుభవార్త వింటే ఆనందము, దుర్వార్త వింటే బాధ. ఇప్పుడు హిజ్కియా విన్న వార్త శుభవార్త లేదా దుర్వార్త? దుర్వార్త. అయితే ఈయన స్పందన ఏమిటి అనేది చూస్తున్నప్పుడు 2వ వచనము, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. అంటే హిజ్కియా జీవితాన్ని మనము ఒకవేళ పరిశీలన చేస్తే, బైబిల్లో ఒకవేళ ప్రార్థనా పరులు అనే ఒకవేళ జాబితా రాస్తే, ఆ జాబితాలో హిజ్కియా పేరు ఖచ్చితంగా రాయాలి మనం. ఎందుకో తెలుసా? రబ్షాకే బెదిరించినప్పుడు దేవుడికే ప్రార్థించాడు, సన్హెరీబు బెదిరించినప్పుడు దేవునికే ప్రార్థించాడు, తన శరీరము మీద మరణకరమైన ఒక రోగము తనని ఆవరించినప్పుడు కూడా ఆయన ఎవరిని ఆశ్రయించాడంట? దేవుణ్ణి ఆశ్రయించాడు. దీనిని బట్టి మీకేమైనా అర్థమవుతుందా? అంటే హిజ్కియా బాగా ఒకవేళ ఈయన ధర్మశాస్త్రమును పఠించినవాడు అని నాకు అర్థమవుతుంది. ఎందుకు నాకు అర్థమవుతుంది అంటే, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. ఈ 28వ అధ్యాయంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నీకు దీవెనలు ప్రాప్తించాలి అంటే, నీ గర్భఫలము ఆశీర్వదింపబడాలి అంటే, నీ భూఫలము ఆశీర్వదింపబడాలి అంటే, నీ గంప నింపబడాలి అంటే, నీ శత్రువుల నుంచి నువ్వు విడిపింపబడాలి అంటే, నువ్వు చేయవలసింది ఏమిటి అంటే ఒకటి ఏమిటి అంటే 1వ వచనాన్ని మనం చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం, నీవు నీ దేవుడనైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞల అన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీవు దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అంటే ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ యొక్క గర్భాన్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ భూఫలాలను ఆశీర్వదిస్తాడు. అయితే అక్కడ 22వ వచనం చెప్తూ ఉన్నాడు, యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. అంటే ఆశీర్వదించేది ఆయనే, రోగాలతో తరిమేది కూడా ఆయనే. ఈ విషయం బాగా ఎవరికి అర్థమైంది? ఇప్పుడు హిజ్కియాకి అర్థమైంది. హిజ్కియాకి అర్థమయ్యి ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా దీవించాలి అన్న నువ్వే, లేదా శపించాలి అన్న నీవే, స్వస్థపరచాలి అన్న నువ్వే, లేదా బాగు చేయాలి అన్న
మొత్తము సమస్తము కూడా నీవే చేయగలవు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే హిజ్కియా ఎప్పుడూ కూడా దేవుని మీద పూర్తిగా ఆధారపడిన వ్యక్తిగా మనకి కనపడుతున్నాడు. చూడండి, దానిని యోబు గ్రంథంలో యోబు ఒక మాట చెప్తూ ఉంటాడన్నమాట. యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరచి గాయమును కట్టును. గాయపరిచేది ఎవరంట? ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయమును చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. ఈరోజు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ప్రతి గాయము కూడా నీకు తగలాలి అంటే అది ఎవరు సెలవివ్వాల్సిందే? దానిని ఎవరు చేయాల్సిందే? దేవుడు చేయాల్సిందే. మరలా అది స్వస్థత పొందాలి అన్నా కూడా దాన్ని స్వస్థపరిచేది కూడా ఎవరంట? దేవుడే. అంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఉన్న దీవెనలు శాపాలు హిజ్కియాకు తెలుసు. యోబు గ్రంథములో గాయపరచువాడు స్వస్థపరచువాడు అనే విషయం కూడా ఎవరికి బాగా తెలుసు అంటే ఆయనకి బాగా తెలుసు. 19వ వచనం చెప్తూ ఉన్నాడు, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఆయన ఆరోగ్య విషయమే కాదు, ఆయన బాధల విషయంలో, యుద్ధ విషయంలో సందర్భము ఏదైనా కూడా విడిపించగలిగిన, రక్షించగలిగిన కెపాసిటీ కలిగిన వాడు ఎవరంటే దేవుడు. ఇది ఎవరికైతే అర్థమవుతుందో ఖచ్చితంగా వాళ్ళు కలిగిన బాధను బట్టి వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారంటే దేవునిని ఆశ్రయిస్తారు. కాబట్టి హిజ్కియా పద్దాక ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇప్పుడు హిజ్కియాలో మనం ఎవరిని చూడగలము అంటే ఇతడు పూర్తిగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. ఆయన పూర్తిగా దేవునిని మాత్రమే నమ్మిన వ్యక్తి. అయితే చూడండి, మరొక వచనాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కీర్తనల గ్రంథము 147వ కీర్తన, కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గుండె బలహీనతను బలపరచువాడు ఆయనే, గాయమును కట్టువాడు కూడా ఆయనే. ఇప్పుడు యెషయా వచ్చి ఏం చెప్పాడంటే, ఓ హిజ్కియా, నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవు, చనిపోతావు, బ్రతకవు, సమయం నీకు లేదు అనే వార్తను తెలియజేశాడు. అయితే ఇతని వయసు ఏమో 39 సంవత్సరాలు, చిన్న వయసే. అయితే ఇతను గుండె ఇప్పుడు ఏమై ఉండిద్ది? చెదిరి ఉండిద్దా లేదా బలంగా ఉండిద్దా? కొన్ని వార్తలు వింటే గుండె చెదిరిపోయేది, గుండె ఆగిపోయిద్ది అని అంటూ ఉంటాం కదా. అసలు నాకే తెలియని నా శరీరంలో రోగము ఉందని, ఈ రోగము అయిపోయింది, నువ్వు చనిపోవడానికి దగ్గరగా ఉన్నావని ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హిజ్కియా ప్రవక్త మాటలు బలంగా నమ్మాడు కాబట్టి తన గుండె ఏమైపోయింది? చెదిరిపోయింది, బలహీనపడింది. అంటే ఇది నిజమే. యెషయా ప్రవక్త ద్వారా యెషయా పలుకులు నిజమని నమ్మాడా, అబద్ధమని నమ్మాడా? నిజమని నమ్మాడు. ఈరోజు మన జీవితాలు చెదిరిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని సేవకుని ద్వారా వచ్చే మాటలు అవి నిజమైన మాటలు, అవి నా కొరకే బోధింపబడుతున్న మాటలు, అవి నాకే అని ఎవరైతే తీసుకోలేరో వాళ్ళ జీవితాలు చెదిరిపోతాయి. అవి ఏమైపోతాయంట? చెదిరిపోతాయి. కాబట్టి బైబిల్లో వస్తున్న ప్రతి పదాలు, మనం వినబడుతున్న ప్రతి మాటలు కూడా అవి నీకే.
మనం ఏమనుకుంటామంటే అవేవో నాకేమీ కాదు, ఏదో తెలుగులో ఒక పద్యము కంఠస్థము చేసినట్లుగా, మ్యాథ్స్లో ఒక ఫార్ములా గుర్తుపెట్టుకున్నట్లుగా మనము బైబుల్ని కంఠస్థము గుర్తుపెట్టుకునే వారిగా ఉంటున్నాం. కానీ ఇది మనకే, ఇది ఎవరికంట? మనకే. అయితే హిజ్కియాకి అర్థమైంది, దేవుడే యెషయా ప్రవక్త ద్వారా నాకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. యెషయా చెప్పిన ప్రతి మాట కూడా నిజమా అబద్ధమా? నిజమే. కాబట్టి నేను చచ్చిపోతాననే భయం ఎవరికి కలిగింది? హిజ్కియాకి కలిగింది. అలాగ గుండె చెదిరినప్పుడు ఆయన ఎవరి వైపు తిరిగాడంటే, మీరు బైబిల్లో చదువుతూ ఉంటారు, నయమాను అనే వ్యక్తి అనేక ప్రాంతాలలో వైద్య సదుపాయాలకి వెళ్ళాడు, ఆయన గొప్ప అధికారి. కానీ హిజ్కియా ఎక్కడ వైద్యుడు ఉంటాడనే దానిని చూడాల. హిజ్కియా ఎవరిని చూశాడంటే, ఈయనకి బాగా తెలుసు కదా, దీవెనలను ఇవ్వగలిగిన వాడు, గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే, చెదిరిన గుండెను బలపరచువాడు ఆయనే అని అర్థమైంది కదా. ఇప్పుడు హిజ్కియా ఎవరి తట్టు తిరిగాడు అంటే, ఇప్పుడు చూడండి 20వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఇక్కడ 22వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము అక్కడ మనం పరిశీలన చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఆయన దేవుని వైపు తిరిగాడు. వాస్తవానికి చూద్దాం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై, ఈరోజు తాను యథార్థంగా జీవించాడని తాను కూడా నమ్ముతూ ఉన్నాడు. తాను కూడా నమ్ముతూ తాను ఏం తెలియజేస్తున్నాడంటే, అయ్యా, ఈయన గోడ వైపు తిరిగింది మనుషులను ఆశ్రయించడానికో, డాక్టర్ల వైద్య సదుపాయాల కొరకు కాదు, కానీ దేవునిని ఆశ్రయించాడు. ఈయన ప్రార్థనలో ఉన్న ఒక లక్షణాన్ని మీరు గుర్తించండి. ఈయన ఎప్పుడు కూడా తన ప్రార్థనలో ఏకాంత ప్రార్థన ఎక్కువ చేశాడు. ఏ ప్రార్థన అంటండి? ఏకాంత ప్రార్థన. ఈరోజు మనము భక్తి పరులుగా మాట్లాడుతుంటాం, మనం యథార్థ పరులుగా మాట్లాడుతుంటాం, మన మీద గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ నిజముగా మనము ఏకాంతంగా ప్రార్థన చేసిన రోజులు మన జీవితంలో ఉన్నాయా? ఈరోజు ఒక అయ్యగారు వస్తే ఆయనకేదో ఒక లంచంగా ఒక కానుక ఇచ్చి ప్రార్థన చేయించుకునే క్రైస్తవ్యంలో ఉన్నాం, కానీ ఏకాంతంగా నేను ప్రార్థన చేసుకోవాలి అని ఆ మనసు నీలో ఉందా? ప్రార్థన అందరూ చేసుకోలేరు. నేను మన దగ్గరికి ఫిబ్రవరి నెలలో ప్రభుదయాల్ గారని ఒక వ్యక్తి వచ్చారు. ఆయన చాలా చిన్న వయసులో సేవకుడైన వ్యక్తి. ఆయన మంచినీళ్ళు తాగేటప్పుడు కళ్ళు మూసుకుంటాడు, కార్ ఆన్ చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాడు, కార్ ఆఫ్ అయినప్పుడు కళ్ళు మూసుకుంటూ ఉంటాడు, ఫుడ్ నోట్లో పెట్టేటప్పుడు కళ్ళు మూసుకుంటూ ఉంటాడు, ఒక చాక్లెట్ తినేటప్పుడు కళ్ళు మూసుకుంటూ ఉంటాడు, ఒక మందు బిల్ల వేసుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటూ ఉంటాడు. అరే భలే చిన్నపిల్లోళ్ళలాగా పద్దాక ప్రార్థన చేసుకుంటున్నాడే అని అనిపించింది. ఏమనిపించింది? ఒక చిన్నపిల్లవాడు ఒక కొత్త ఊరు వెళ్ళినప్పుడు తన తల్లిదండ్రులను ఏం చేస్తాడు? గట్టిగా పట్టుకుంటాడు. గతంలో కూడా మీకు చెప్పాను కదా. ఈరోజు మనము కూడా దేవుని మీద ఆధారపడినట్లయితే ప్రతి సందర్భానికి, ప్రతి పనికి ఎవరి మీద ఆధారపడతామంటే ప్రార్థన మీదే ఆధారపడతాం, దేవుని మీదే ఆధారపడతాం, ప్రార్థన పరులుగా ఉంటూ ఉంటాం. కానీ ఈరోజు మనము చేసే చాలా పనులు ప్రార్థన లేకుండానే చేస్తూ ఉన్నాం. అది నిజమా అబద్ధమా? అది మీ మనస్సాక్షికి మీరే చెప్పుకోండి. కాబట్టి రెండోది, ఈయన ప్రార్థనలో ఇంకొకటి ఉంది. ఏంటో చెప్పగలరా? ఆయన ప్రార్థనలో ఉండే లక్షణము ఏకాంత ప్రార్థన అని ఒకటి చెప్పా. ఇంకోటి అంటే ఆ ప్రార్థన మనకి తెలిస్తే అది మనకు అర్థమయ్యేది. ఆ ప్రార్థన పరులుగా మనం ఉంటే దానిలో భావం మనకి అర్థమయ్యేది. కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన అంటండి? కన్నీటి ప్రార్థన. అసలు ఎందుకు కన్నీరు వస్తుంది? ఆయనకి కన్నీరు ఎందుకు వస్తుంది? ఇంతకుముందు కన్నీరు రాలేదే. ఇంతకుముందు కూడా 2 సందర్భాలలో ప్రార్థన చేశాడు. రబ్షాకే విషయంలో ప్రార్థన చేశాడు, సన్హెరేబు విషయంలో ప్రార్థన చేశాడు. అప్పుడు ఏకాంతము, ఇప్పుడు ఏకాంతం. కానీ ఇప్పుడు ఏకాంతముతో పాటు ఇంకేం యాడ్ అయిందంటే కన్నీటి ప్రార్థన యాడ్ అయింది.
అంటే అక్కడ చెప్తూ ఉంటాడు, ఆయన బహుగా ఏడ్చాడంట. ఎలా ఏడ్చాడంట? ఆయన బహుగా ఏడ్చాడు. ఎందుకు బహుగా ఏడ్చాడు అంటే, యెషయా ప్రవక్త ద్వారా వచ్చిన ప్రతి మాట ఆయన సీరియస్గా తీసుకున్నాడు. ఈరోజు నిజంగా కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు కూడా వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకు నీళ్ళు వస్తూ ఉంటాయి అంటే, వాళ్ళు వాక్యమును చెవుతో కాదు హృదయంతో వింటారు. వారి లేత మనసుకు ఆ వాక్యం వెళ్ళి నువ్వు దేవునికి ఎంత దూరంగా ఉన్నావో అనే విషయాన్ని నీకు అర్థమయ్యేటట్టు చేస్తూ ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా ఏమొస్తుందంటే బాధ వస్తుంది. అక్కడ హీబ్రూ పదం ఏం వాడతాడంటే బకాహ్. బకాహ్ అంటే ఏంటంటే లోతైన దుఃఖముతో ఏడవడం. అంటే ఈయన ఇప్పుడు లోతుగా ఏడుస్తున్నాడు, బహుగా ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక ప్రశ్న వేస్తాను, ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా. మీ జీవితంలో బాగా బాధపడిన సంఘటన ఏంటి? ఒకవేళ హిజ్కియాలాగా బాగా కన్నీళ్ళు విడుస్తూ బహుగా ఏడుస్తూ లోతుగా దుఃఖించిన ఒక సంఘటన ఉందా మీ జీవితంలో? అయితే సంఘటనలు ఉండుంటాయి కానీ ఆ సంఘటనలో ప్రార్థనలు ఉండి ఉండవు. అంతేనా? ఏడిపించిన సంఘటనలు ఉంటాయి కానీ ఏడుస్తూ చేసిన ప్రార్థనలు ఉండి ఉండకపోవచ్చు. అయితే ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, రోగాలు రావచ్చు, ఆర్థిక సమస్యలు రావచ్చు, కుటుంబ కష్టాలు రావచ్చు, శ్రమలు వాటి రూపాన్ని మార్చుకోవచ్చు, కానీ నీవు నీ రూపాన్ని మార్చుకోవు. నువ్వు ఏ రూపంలో కనపడాలి? ఏ శ్రమ వచ్చినా కూడా ప్రార్థనాపరుడు అనే రూపంలో కనపడాలి. ఈరోజు ఎప్పుడు వచ్చిన అయ్యగారి ప్రార్థన చేయడమే కానీ నీవు నీ కొరకు ఎప్పుడైనా ఏకాంతంగా కన్నీటి ప్రార్థన, నీ సమస్యలను దేవుని దృష్టిలో పెట్టే పనిని చేసావా? కాబట్టి ప్రియ సహోదరులారా, మనము కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనము బాగా ప్రార్థన చేసుకోవాలి. బైబిల్లో కూడా మోషే ప్రార్థన చూస్తాం, అంతేనా? ఎక్కడ ప్రార్థించాడు మోషే? ఎలాంటి సందర్భాలలో ప్రార్థించాడు మోషే? ఇశ్రాయేలీలందరూ కూడా 20 లక్షల మంది మూర్ఖంగా ఉన్నారు, రెబల్స్గా, తిరుగుబాటుదారులుగా ఉన్నప్పుడు మోషే ఆయన ప్రార్థించాడు. ఏమని? వాళ్ళు నాశనము కాకుండా. తర్వాత నినివే ప్రజలు ప్రార్థించారు. ఎంతమంది రక్షింపబడ్డారో మీకు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. 1,20,000 మంది. 1,20,000 మంది మీరు నాశనం అయిపోతారు అంటే భయముతో ఏం చేశారంట? ప్రార్థన చేశారు. ఈరోజు మనం ఎప్పుడైనా కూడా వాక్యము విని, అయ్యా ఈ వాక్యము నాలో ఫలింపజేయాలి అని ఆరాధన నుంచి వెళ్ళి ఇంటికి ఆడ మోకరించి ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఒక్కోసారి కొంతమందిని పిల్లల్ని అంటారు, ఎంత కొట్టినా దులుపుకుని పోతావు అని అంటారు. ఈరోజు ప్రసంగాలు కూడా ఎలా ఉంటాయంటే, వింటాము, ఏం చేస్తాం, వెంటనే దులుపుతాం, మరలా ఇంటికి వెళ్ళాక ఏ రూపం కనపడుతుంది? ఈరోజు ఈ వాక్యము విన్నాం కదా, ఈ వాక్యము నాలో కార్యసిద్ధి రావాలి, ఈ వాక్యములో నేను అన్వహింపు రావాలి, ఈ వాక్యము నాకే కావాలి అనే మనసు ఉంటుందా? నాతో కూడా రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు కాల్ చేశారు. ఒక ఇల్లు చూశారు, 65 లక్షలు చెప్పారు. చాలా చీపు ప్రైస్ అది. ఒకవేళ నా దగ్గరే డబ్బులు ఉంటే అది కొనేస్తా నేను అని అన్నా. నేను అంత తక్కువ ధర అది. ఆ స్థలంలో 4 స్టేర్లు కట్టుంది. అయితే అది నాకు ఖచ్చితంగా రావాలి, నాకు అది వస్తే నీకు పార్టీ ఇస్తాను అన్నారు. నీకు వస్తే నాకు పార్టీ ఇవ్వడం ఏంటి అని అనుకున్నా. అంటే ఈరోజు మనకి ఏదైనా ఇష్టపడితే దాని కొరకు ఏం చేస్తాం? చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాం. ఈరోజు వాక్యం వింటూ ఉన్నాం కానీ ఆ ఇంటి కోసం ఉన్న ఆతృత ఈ వాక్యం కోసం మనకు ఉందా లేదా? కానీ నినివే ప్రజలకి ఆ ఆతృతతో కూడిన భయం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన
చేశారు. ఒక ఆయనేమో ప్రజల కోసం ప్రార్థన చేశారు, ప్రజలేమో వాళ్ళు నాశనం కాకుండా ప్రార్థన చేశారు. హన్నా తన బిడ్డల కోసమో ప్రార్థన చేసింది. బైబిల్లో నిజముగా చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు. అయితే ఇప్పుడు హిజ్కియా చేసిన ఈ ప్రార్థనలో 3 విషయాలు కోట్ చేస్తున్నాడు. ఎలా చేశాడంటే ఏకాంతంగా చేశాడు. ఎలా చేశాడంటే కన్నీటితో చేశాడు. ఈ ఏకాంతంగా కన్నీటితో చేసిన ప్రార్థనలో 3 విషయాలు గుర్తుపెట్టాడు. 3 విషయాలు అండర్లైన్ చేశాడు. ఏంటి ఆ 3 విషయాలు అంటే చూద్దాం. మరలా చదువుతున్నాను 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును. అంటే ఇతను ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను నా జీవితంలో నేను నడిచిన నడక అది విశ్వాసముతో నడిచాను. ఎలా నడిచాడంట? విశ్వాసం అంటే ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద విశ్వాసం. విశ్వాసం అంటే దేవుని మీద ఆధారపడి దేవునిని ఆశ్రయించి ఆయన జీవించాడు. ఒక్కోసారి చిన్నపిల్లల్ని ఊపెక్కించుకుంటాం కదా. ఈ పిల్లోడు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఆ ఊపెక్కించుకున్నవాడు. అంటే ఇప్పుడు హిజ్కియా కూడా ఎవరి మీద పూర్తిగా తన బరువును ఉంచాడు? విశ్వాసం అంటే ఏంటంటే అది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను విశ్వాసముతో నడిచి తిని. ఎలాంటి విశ్వాసముతో నడిచి తిని అంటే, నా రాజ్యము విగ్రహములతో ఉండినప్పుడు నేను సత్యముగా నడిచాను, నేను సత్యాన్ని స్థాపించాను. ఆ రాజ్యము అస్థిరత్వంగా ఉన్నప్పుడు నా రాజ్యానికి స్థిరత్వాన్ని నేను తీసుకొచ్చాను. కాబట్టి నా విశ్వాసపు నడవడిక ఇది. చాలామంది నేను ఎలాంటి వాడినో తెలుసా అంటారు. నేను ఎంత విశ్వాసనో తెలుసా అంటారు. కానీ హిజ్కియా ఏమంటున్నాడంటే, నేను విశ్వాసపరుణ్ణి. ఎలా విశ్వాసపరుణ్ణి అంటే, నా రాజ్యమును చూడు, నా యొక్క రాజ్యములో ఉన్న స్థితిగతులను చూడు. నేను లేనప్పుడు నా రాజ్యము వేరే, నేను వచ్చినప్పుడు నా రాజ్యము వేరే. కాబట్టి నేను విశ్వాసముతో నడిచాను కాబట్టి నా రాజ్యాన్ని నేను బాగు చేశాను. ఈరోజు చాలామంది కూడా చాలా హాస్యాస్పదం ఏంటంటే, విశ్వాసులు అని చెప్పుకుంటూ ఉంటాం కానీ మన కుటుంబంలో ఆ విశ్వాసులు ఉండరు. నిజమంటారా అబద్ధం అంటారా? మనం ఏదో గొప్ప విశ్వాస ప్రార్థనా పరులు వీరులు అని చెప్తూ ఉంటాం కానీ మన కుటుంబంలో వాళ్ళు. కానీ హిజ్కియా ఏమంటున్నాడంటే, నేను విశ్వాసంగా నడిచాను, నా రాజ్యమును చూడు. నేను విశ్వాసంగా ఉన్నాను, నా రాజ్యము యొక్క స్థిరత్వమును చూడు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, నువ్వు మాత్రమే విశ్వాసంగా ఉంటే నీకు విశ్వాసానికి మార్కులు వేయబడతాయని అనుకుంటున్నారేమో. నిజమైన విశ్వాసి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కడతాడు. ఎవరైతే తన కుటుంబాన్ని కట్టకుండా విశ్వాసములో ఉంటారో అతని విశ్వాసము తనకి ప్రమాదమే కానీ తనకి లాభమో. బైబిల్లో ఒక మాట ఉంటుంది, తన కుటుంబాన్ని చూసుకున్నవాడు విశ్వాస త్యాగము చేశాడు. ఏం చేశాడంట? ఈ పదం ఎప్పుడైనా విన్నారా? నేనే కొత్తగా చెప్పానా? తన కుటుంబము చూడని వారు ఆ విశ్వాసాన్ని ఏం చేశారంట? త్యాగం చేశారు. ఈరోజు హిజ్కియా విశ్వాసంగా నడిచాడని ఎవరిని చూపిస్తున్నాడంటే తన రాజ్యాన్ని. ఈరోజు నిజంగా నువ్వు విశ్వాసంగా ఉన్నావా లేదా అనేది నువ్వు ఓకే, నువ్వు ఉండడం గొప్ప విషయం కాదు, నీ కుటుంబమును కూడా ఉంచడం గొప్ప విషయం. దాన్ని ఎలా ఉంచాలంటే స్థిరంగా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, యథార్థ హృదయం నాలో ఉంది. ఏ హృదయం? యథార్థ హృదయం అంటే చాలామంది కూడా కపట మాటలు మాట్లాడతారు. చాలామంది కూడా దురాలోచనతో మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలామంది కూడా వాళ్ళు చేసే పనులలో నీతి న్యాయాలు ఉండవు. ఎందుకు అంటే వాళ్ళ హృదయం యథార్థమైనది కాదు కాబట్టి. యథార్థమైన హృదయం లేనప్పుడు నోటి మాటలో కపటము వస్తుంది, చేతి పనులలో నీతి న్యాయాలు ఉండవు. మాటలలోను క్రియలలోనూ ఏముండాలంటే యథార్థత ఉండాలి. ఈరోజు కొంతమంది మాటల్లో యథార్థత చూపిస్తారు కానీ చేతల్లో ఆ యథార్థత ఉండదు. మాటలలో విశ్వాసాన్ని చూపిస్తారు కానీ కుటుంబాలలో విశ్వాసులు ఉండరు.
అయితే ఇతను ఎలాంటి వాడు అంటే యథార్థ హృదయము కలిగిన వాడు. యథార్థమైన హృదయము అంటే ఏమిటి అంటే అతడు తన జీవితంలో ఎవరితోనైనా కూడా మంచి హృదయముతోనే మాట్లాడాడు, మంచి హృదయముతోనే నడిచాడు. యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. అతను కూడా వాక్యానుసారంగా నడిచిన వ్యక్తే, కానీ తన హృదయము కొన్ని సందర్భాలలో ఏం తప్పిందంటే యథార్థతను తప్పింది. యథార్థతను తప్పి ఎవరితో సహవాసం చేశాడంటే ఆహాబుతో చేశాడు. అంతేనా? ఆహాబుతో వియ్యం అందుకున్నాడు కదా. కాబట్టి ఇతడు తన యథార్థ హృదయాన్ని ఎప్పుడూ కూడా పోగొట్టుకోలేదు. ఈరోజు చాలామంది మాటలు చేతలు చాలా భయంకరంగా కనపడుతూ ఉంటాయి. కొంతమందికి మాటలకి ప్రవర్తనకి పొత్తే ఉండదు. కనపడడానికి భక్తిపరులుగా ఒక లోకల్లో ఒక సామెత ఉంటుంది. చెదపట్టిన కర్ర కనపడడానికి ఎలా కనపడిద్ది? అంతా బాగున్నట్టు ఉంటుంది. చెయ్యేస్తే ముక్కలు పిండి అయిపోతుంది. క్రైస్తవ జీవితాలు కూడా ఎలాగుంటాయంటే బైబిల్ పట్టుకుని ప్రార్థనా స్థలంలో ఉన్నంతసేపు మనం ఏదో ఒక గొప్ప విశ్వాసపరుడుగా, గొప్ప సీనియర్గా, నాకు అన్నీ తెలుసు అన్న భావనలో ఉంటాం. కానీ క్రియల సరిగ్గా వచ్చేపాటికి చెదపట్టిన కర్ర చేయపడగానే ఎలాగ ముక్కలు అయిపోయిద్దో, దానికి ఎలా విలువ ఉండదో మనకి కూడా అలాగే ఉండదు. ఈరోజు ఒక ఆయన నా ముందుకు వచ్చి నేను ఇలాంటోడిని చాలా చెప్తే నేను ఒక ప్రశ్న అడిగా. అసలు మీ కుటుంబంలో బహిరంగంగా కూడికలు ఎన్ని పెట్టుకున్నారు చెప్పండి సంవత్సరంలో అన్న. ఇది అడిగితే తెలుస్తుందిగా ఆయన ఎలాంటోడో. ఏమీ లేవంట. మరి ఏమీ లేనప్పుడు నువ్వు విశ్వాసంగా నడిచావని, నువ్వు యథార్థ హృదయుడు అని ఎలా చెప్పుకుంటున్నావు? దానికైనా ఏముండాలా? సిగ్గుండాలంటారు కదా. అసలు నువ్వు ఏనాడు ఒక ప్రార్థన పెట్టుకోలేదు, అందరి దగ్గరికి వెళ్ళి పుచ్చుకుని వచ్చావు, కానీ ఏనాడు నీ ఇంట్లో జరిగిన మేలును బట్టి నలుగురికి పంచాలన్న స్వభావమే నీలో లేనప్పుడు నీలో యథార్థ హృదయం ఎక్కడుంది? అంటే దేవుడి కొరకు ఖర్చు పెట్టాలన్న మనసు నీలో లేదుగా. కానీ హిజ్కియా ఎలాంటి వాడంటే తను రాజ్యాన్ని కట్టడానికి, స్తంభాలను కూల్చిపెట్టడానికి ధనాన్ని ఖర్చు పెట్టాడు, శ్రమను ఖర్చు పెట్టాడు, యథార్థుడుగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో నడిచాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, యథార్థవంతుడుగా ఉన్నాడు. పాయింట్ నెంబర్ 3, మరి ఈ వాక్యాన్ని చెప్పి నేను ఇంకా దీనిని ముగించే ప్రయత్నం చేస్తాను. మూడోది ఏమిటి అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాడంట. ఈరోజు చాలామంది కూడా మనకి ఇష్టమైన కార్యాలు సంఘంలో చేయాలనుకుంటాం, కానీ హిజ్కియా చేసిన పని ఏమిటి అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు. చూడండి, కామా తర్వాత చెప్తున్నాడు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తినో. ఈరోజు నీకు నచ్చినట్లుగానో నాకు నచ్చినట్లుగానో కాదు. ఈరోజు కొన్ని పనులు మనము ఎవరికి నచ్చినట్లుగా చేయడానికి ప్రయాసపడాలంట? దేవునికి నచ్చినట్లు. కానీ ఈరోజు మనము చేస్తున్న పనులలో దేవుని ఇష్టము కంటే మన ఇష్టమే ఎక్కువ ఉంటుంది. ఆ పని వల్ల జరిగే లాభము కంటే జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుంది. మీకు గతంలో కూడా నేను చెప్పాను. ఏం చెప్పాను అంటే ఒక రాజు ఇతర రాజులతో కలిసి ఓడల వ్యాపారం చేయడానికి ప్రారంభించాడు. అది దేవునికి ఇష్టమైన పనేనా? ఆ ఓడలు ఏమైపోయాయి? అక్కడే కూలిపోయాయి. మీకు గుర్తుందా అది? ఆ యెహోషాపాతు తర్వాత తన కుమారులు కూడా దాన్ని ప్రయత్నం చేశారు, కానీ అది విఫలమైంది, కానీ సఫలము కాలేదు. ఒక్కోసారి కొన్ని కార్యాలు సఫలము కావడము లేదు అంటే అది దేవుని ఇష్టము కాదేమో, అది దేవుని చిత్తములో లేదేమో. మనం ఏం చేస్తామంటే మన ఇష్టమును నెరవేర్చడానికి మనము దానిని రుద్దుతూ ఉంటాం. కానీ ఒక పనిని అది దేవునికి ఇష్టమా కాదా అనేది మనము చూడాలి. హిజ్కియా విగ్రహారాధన తొలగించాడు, అది దేవుని ఇష్టం కాబట్టి. దేవాలయాన్ని శుద్ధీకరణ చేశాడు, అది దేవుని ఇష్టం కాబట్టి. పస్కా పండగను ఆచరించడం ప్రారంభించాడు, అది దేవుని యొక్క ఇష్టం కాబట్టి.
ఈరోజు నీ జీవితంలో దేవుని ఇష్టం, కృతజ్ఞతాస్తుతులు నీ కుటుంబంలో చెల్లించాలి. సంవత్సరం అంతా చదివించడానికి మన బిడ్డలకి వేల రూపాయలు డబ్బులు ఖర్చు పెడతాం. కానీ అదే ప్రార్థనకు వచ్చేపాటికి చాలా అత్యల్పమైన అమౌంట్ని ఖర్చు పెట్టడానికి ఎన్నో నొప్పులు పడుతూ ఉంటాం. నిజమంటారా అబద్ధం అంటారా? మన ఇళ్లల్లో ఒక పుట్టినరోజు కావచ్చు, ఒక పెళ్లి రోజు కావచ్చు, ఒక మెచ్యూర్ ఫంక్షన్ కావచ్చు, ఒక లుంగీల ఫంక్షన్ కావచ్చు, మరి ఏ బర్త్డే పార్టీస్ కావచ్చు, వాటిని ఖర్చు పెట్టడానికి ధనము అనర్గళంగా ఖర్చు పెడతాం, ధారాళంగా ఖర్చు పెడుతూ ఉంటాం. లేదా మనము ఒక చోట షికారు వెళ్ళడానికి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ అదే దేవుని చిత్తాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆ ప్రార్థనను నిర్వహించుకోగలిగిన మనసు మనకుందా? అదే ప్రార్థనను నిర్వహించుకోమంటే 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. అదే బయటికి వెళ్ళి ₹1 ఖర్చు పెట్టడానికి, అదే బయటికి వెళ్ళి ఒక బట్టలు కొనుక్కోవడానికి, అదే బయటికి వెళ్ళి ఒక షాపింగ్ చేయడానికి, అదే మన పిల్లలకి వెళ్ళి ఫీజులు కట్టడానికి. అయితే స్కూల్కి వెళ్ళి ఏం చెప్తాను తెలుసా? ₹1 ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కడ చదువు దగ్గర రాజీ పడాలంటారా, పడద్దంటారా? కాంప్రమైజ్ అవ్వాలా? ఇక్కడ నచ్చకపోతే ఇంకో ₹1 ఎక్కువ ఇచ్చి ఇంకో చోట జాయిన్ చేస్తాం. ఈ ట్యూషన్ నచ్చకపోతే ఇంకొక ట్యూషన్లో జాయిన్ చేస్తాం. ఒకవేళ మనకి ఏదైనా కూడా కాంప్రమైజ్ అవ్వం, ₹1 పడేసి తెచ్చుకుంటాం. అంతేనా? కానీ మన కాంప్రమైజ్ అంతా కూడా ఎవరి దగ్గర తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చేపాటికి అత్యంత బికారోళ్ళు అలా అయిపోతాం మనం. నిజంగా చెప్తున్నాను. పెట్టాలంటే మనకి ఎన్ని పురుడు నొప్పులు వస్తాయో. ఆల్రెడీ పిల్లల్ని కనేస్తాం, కానీ దేవుడి దగ్గరికి పెట్టేటప్పటికి మళ్ళీ ఏ నొప్పులు వచ్చేస్తాయి మనకి ఈరోజు. కానీ ఇస్కే ఏమంటున్నాడంటే, అయ్యా నేను విశ్వాసంగా నడిచాను, యథార్థంగా నడిచాను, నీకు ఇష్టమైనవి చేశాను అని ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఒకవేళ అలాంటి నిక్కచ్చి ప్రార్థన మనం చేయగలమా? ఇటువంటి ప్రార్థన మనం చేయగలమా దేవుని దగ్గర? ఈరోజు నిజంగా విశ్వాసంతో విశ్వాసంతో నడవక్కల్లా, విశ్వాసంతో ప్రార్థనకి సమయానికి కూడుకునే విశ్వాస జీవితాలు మనకున్నాయా? ఒక్కోసారి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మనం అందుబాటులో ఉండి కూడా సమయంలో ప్రార్థనలో లేని వాళ్ళుగా ఉంటాం. అయితే ఎందుకు లేకపోతున్నామంటే యథార్థమైన హృదయం మనలో లేదు కాబట్టి. ఎందుకంటే దేవుని ఇష్టంగానే మన ఇష్టానికే మనం ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి అలా చేస్తూ ఉంటాం. అయితే ఈ ప్రార్థన అంతా దేవుడు విని, ఇప్పుడు ఈయన ప్రార్థనలో ఏదైనా కూడా లోపం ఉందా? నేను కూడా ఇందాకే ఒక సేవకుడిని అడిగా, అన్నా మనం కూడా ఎప్పటికైనా ఒక పెద్ద సేవకులు అవ్వగలుగుతామా? మనలో లోపాలు ఏంటి చెప్పండి అన్న. మనకు లోపాలు ఏం లేవు, కానీ టైం రావట్లా మనకు అంటున్నాడు. ఈరోజు నిజంగా ప్రార్థన చేసుకోవడానికి మనకు టైం ఉందా లేదా? ఒకవేళ ప్రశ్న మరొక రకంగా అడుగుతాను, మీ జీవితంలో గంట ప్రార్థన చేశా నేను ఈ నెలంతా అనే రోజులు ఏమైనా ఉన్నాయా? కానీ డినామినేషన్ చర్చిల్లో ఉంటాయి. దేవుని కోసం ఇంటింట తిరిగి స్వార్థ పాంప్లెట్లు పంచిన ఆ చరిత్ర మనకు ఉంటుందా? కానీ అక్కడ ఉంటుంది. ఈరోజు మనలో ఎందుకు అవి లేవు అంటే దేవుని మీద మనము ఆధారపడట్లేదు. ఇప్పుడు దేవుని మీద ఆధారపడి ఇంతలాగా ప్రార్థన చేశాడు కదా. ప్రార్థన చేసిన తర్వాత 4వ వచనం, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఇతను వచ్చి చెప్పాడు. ఇతను ఏమేం చేశాడు? హిజ్కియా ఎటు తిరిగాడు? గోడ తట్టు తిరిగాడు. యెషయా ఏమైపోతున్నాడు? వెళ్ళిపోతున్నాడు. ఈ ప్రార్థన జరుగుతూనే ఉంది, యెషయా వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో మనకైతే తెలియదు. అయితే ఏం చెప్పాడంటే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. ఏం చూశాడంట? నీ ప్రార్థనని అంగీకరించాను. అంటే నీ ఏకాంత ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన ఎవరు చూశారు? దేవుడు చూశాడు. నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదువు. ఎన్ని రోజులు అవ్వాలంట? అనారోగ్యంతో ఉన్నప్పుడు, అస్వస్థతతో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళకూడదు. అది వాళ్ళకు ఒక ఆజ్ఞ. అందుకే రక్తస్రావరం కలిగిన స్త్రీ, ఆమె తన బాధ దేవుని అంటుకోవడానికి కూడా భయపడింది. యేసుక్రీస్తు ప్రభువారు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, చనిపోయిన శవాలను పట్టుకున్న వాళ్ళు ఆ రోజు నియమాల ప్రకారం దేవుని మందిరానికి ఏం చేయకూడదంట? వెళ్ళకూడదు.
అయితే 3 రోజుల తర్వాత నువ్వు వెళ్ళు. అంటే ఈ రోగం ఎన్ని రోజుల్లో తగ్గించేస్తాడని అర్థం? 3 రోజులు. అయితే ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్పాలి. హిజ్కియా ప్రార్థన చేశాడు కదా, హిజ్కియా చేసిన ప్రార్థన వినడానికి దేవుడికి ఎంత టైం పట్టింది? ఎక్కువసేపు పట్టినా వెంటనేనా? వెంటనే. ఎప్పుడంట? ఈరోజు సరే, మరొక ప్రశ్న. ఈరోజు మన ప్రార్థనలో మనం చేస్తున్న ప్రార్థనలు విని మనకెందుకు ప్రతిఫలం ఇవ్వట్లా? ఇప్పుడు అదే దేవుడు, అదే మనిషివి, అదే ప్రార్థన, మరి మనకెందుకు అవ్వట్లా? అంటే ఇక్కడ ఒకటి మిస్ అవుతుంది. ఒక్కోసారి గన్ను పోలీసోడు పేలుస్తాడు, నువ్వు పేల్చావు, సౌండ్ వస్తుంది కానీ మనిషి చావట్లా. కారణం ఏంటంటే దాంట్లో ఏం మిస్ అయిందంటే, అలాగే హిజ్కియా ప్రార్థన చేశాడు, నువ్వు ప్రార్థన చేసావు. హిజ్కియా దేవుడికి ప్రార్థన చేశాడు, నువ్వు దేవునికి ప్రార్థన చేసావు. నువ్వు ఏడ్చావు, ఆయన ఏడ్చాడు, కానీ ఆయన యథార్థవంతుడు, నీవు యథార్థవంతుడు. ఆయన విశ్వాసంతో నడిచాడు, నీలో విశ్వాసమే లేదు. ఆయన దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు. ఈరోజు నీకు ఇష్టమైన కార్యాలు సంఘంలో చేస్తావు. ఈరోజు సంఘంలో కూడా కొంతమంది అన్ని పనులు పట్టుకోరు, వాళ్ళకి ఎంతవరకు ఏదైతే ఇష్టమో అదే పట్టుకుని చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏది అవసరమో వాళ్ళు చేయరు. అంటే ఇక్కడని కాదు, అన్ని చోట్ల వాళ్ళకి ఏది అనుకూలమో అది చేస్తూ ఉంటారు. నిజమంటారా అబద్ధం అంటారా? కాబట్టి హిజ్కియా ప్రార్థించాడు, రోగం వచ్చింది, ప్రార్థించాడు, ప్రార్థన వెంటనే విన్నాడు, స్వస్థత వెంటనే కూడా దయచేస్తున్నాడు. కాబట్టి ప్రార్థనలో ఉన్న శక్తి మనం ఈరోజు అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అయితే ఈ పదం బాగా హిజ్కియాకు తెలిసుండిద్దా, తెలిసుండదా? మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడును లేడు. అంటే చనిపోవాలన్నా, బ్రతకాలన్నా, గాయపడాలన్నా, గాయము తగ్గించాలి అన్నా ఇదంతా ఎవరి చేతిలో ఉందంట? ఈరోజు దేవుని చేతిలో ఉందని హిజ్కియా బాగా నమ్మాడు. కాబట్టి యెషయా కాళ్ళు పట్టుకుని నాకు ప్రార్థన చేయ్యా అల్లా. ఎవరికి ఇచ్చాడు ప్రార్థన అంతా? పూర్తిగా ఎవరి మీద ఆధారపడ్డాడు? ఈరోజు కూడా కొన్ని పనులు మనం వాళ్ళ కాళ్ళ వీళ్ళ కాళ్ళ పడుతూ ఉంటాం, అసలు ఏం పడక్కర్లా. దేవుని మీద ఆధారపడితే దేవుడే మనకి అన్ని దయచేస్తాడు. ఫరో అనుకుంటాడా తనంతటా తాను మీరే పొండ్రా అని అన్నాడు. ఎవరిని? అసలు అలాగా అంటాడు అనుకున్నారా? ఈరోజు నిజంగా దేవుని మీద ఆధారపడగలిగిన వాడు చేసే ప్రార్థన, వాళ్ళు చేసే నడవడి, వారు చూసే కోణం అన్నిటిలో కూడా ఏముంటుందంటే ఒక శ్రేష్టమైన విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఈరోజు హిజ్కియాకి అర్థమైన సంగతి నీకు అర్థమవుతుందా? హిజ్కియాకు తెలుస్తున్న విషయాలు నీకు తెలుస్తూ ఉన్నాయా? అయితే ఈరోజు చాలామంది కూడా ప్రార్థనల ద్వారా దేవుడి దగ్గరికి వెళ్తారు. మరికొంతమంది కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం. ఇందాక హిజ్కియా దేని ద్వారా దేవుని సంప్రదించాడు? ప్రార్థన ద్వారా. కానీ కొంతమంది భక్తులు కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం, దహన బలులను తీసుకుని నేను నీ మందిరములోనికి వచ్చేదను, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వంచిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. పొటేళ్లను, ధూపమును, కొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పించదను. ఎద్దులను, పోత మేకలను అర్పించదను. దేవుని యందు భయభక్తు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. ఏమంటున్నాడో తెలుసా? నాకు శ్రమ వచ్చింది, నా శ్రమలో నా నోరు కొన్ని పలికింది కదా, ఏం చేస్తాను? అవన్నీ నేను చేస్తా. నాకు శ్రమ వచ్చింది,
ఆ శ్రమలో నేను ప్రార్థన చేశాను, బలులు ఇచ్చాను. దేవుడు నాకేం చేశాడంట? సహాయం చేశాడు. ఆ మేలులు మరలా నేనేం చేస్తానంట? సమాజంలో చెప్తా. ఈరోజు నిజంగా దేవుడు చేసిన మేలులు మీరు సమాజంలో చెప్పగలిగిన ఆ యొక్క విశ్వాసపరులుగా మీరున్నారా? ఈరోజు అలా లేం. దేవుని కొరకు వాళ్ళు ఖర్చు పెట్టారు. ఎవరు? భక్తులు ఖర్చు పెట్టారు. అంతే కదా. మేకలు ఊరికే వస్తాయా? ఎద్దులు ఊరికే వస్తాయా? గొర్రెలు ఊరికే వస్తాయా? మాట కూడా ఊరికే రాదు. ఆయన నా మాట, నేను ఏదైతే మాట్లాడానో ప్రతి అర్పణను నేను అర్పిస్తాడంట. ఈరోజు కొంతమంది కూడా ఆవేశంతో అచ్చేసేస్తా, ఇచ్చేసేస్తా అంటారు. ఒక వారం చేస్తారు, 2 వారం చేస్తారు, 4వ వారం నాకు కుదరదు అంటారు. కారణం ఏంటంటే పలానాది ఉంటే చేసేవాడిని, పలానా ఉంటే చేసేవాడిని అని అంటూ ఉంటారు. కానీ భక్తులంట ఆయన ఏం చెప్తున్నాడంటే, నా నోట నుండి వచ్చిన ప్రతి మాటను వచించిన, నా నోరు నుంచి వంచిన మొక్కుబళ్ళను నేను నీకు చెల్లించదను, ఖచ్చితంగా నీకు చేస్తాను. ఈరోజు నిజంగా భక్తిపరులు అలా ఉన్నారు. భక్తిపరులు ప్రార్థించేవాళ్ళు, భక్తిపరులు బలులు అర్పించేవాళ్ళు, భక్తిపరులు తిరిగి జరిగిన మేలును ఏం చేస్తారంట? వినిపించేవాళ్ళు. కానీ ఈరోజు జనులు ఎలా ఉంటారంటే, వాళ్ళకు జరిగిన చెడును వినిపించడానికి కూడికలు సభలు పెడుతుంటారు. కానీ జరిగిన మేలును చెప్పడానికి ఎటువంటి సభలు, ప్రార్థనలు పెట్టరు. అయితే కింద చెప్తున్నాడు 17వ వచనం, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. ఏంటంటండి? అంటే ఈ పదాన్ని చూస్తున్నప్పుడు పౌలు శీలలకి శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఏం పాట పాడారు? ఆయన కీర్తనలో పాడారు. ఈరోజు శ్రమలలో కూడా ధైర్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే బాగా ప్రార్థన పరులుగా ఉండాలి. 18వ వచనం, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోను. అంటే ఇందాక మీకు అడిగాను కదా ఒక మాట, హిజ్కియా ప్రార్థన విన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఎందుకు వినలేకపోతున్నాడు? అందరికీ అన్ని దయచేయగలిగిన దేవుడు నీకు నాకు ఏం దయచేయలేకపోతున్నాడు? బుద్ధి జ్ఞాన సర్వసంపదలు అందరికీ ఇస్తానన్న దేవుడు నీకు బుద్ధి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? అంటే నువ్వు ఎక్కడుండిపోయావు? నీ హృదయం ఎక్కడుండిపోయింది? నీ ఇష్టం ఎక్కడుండిపోయింది? పాపములో ఉండిపోయింది. నువ్వు వాటి మీద లక్ష్యం పెట్టావు కాబట్టి అందుకే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. 19వ వచనం, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, పాపుల మనవైతే ఆయన వినడు, కానీ నా ప్రార్థన వింటాడు, నా విజ్ఞాపన వింటాడు, నాకు సహాయకుడిగా ఉంటాడు అని అంటూ ఉన్నాడు. అయితే కీర్తనకారుడిలో ఉన్న ఆ కీర్తన స్వభావం ఇప్పుడు ఎవరిలో చూసామంటే హిజ్కియాలో చూసాం. అంతేనా? హిజ్కియా తిరిగి ప్రార్థించినప్పుడే అనుకోవాలి, నాకు దేవుడు ఖచ్చితంగా ఆయుష్కాలం ఇస్తాడని. కాబట్టి ప్రియ సహోదరులారా, అందుకే చెప్తున్నాడు 20వ వచనంలో, దేవుడు నా ప్రార్థనను తోసి వేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగాక. రోజు నీ ప్రార్థన ఎందుకు త్రోసివేయబడిద్ది అంటే అక్కడ హిజ్కియాలో 5 క్వాలిటీస్ చూసాం. కన్నీటి ప్రార్థన, ఏకాంత ప్రార్థన, విశ్వాసముతో నడవడిక, తర్వాత యథార్థ హృదయము, దేవుని యొక్క ఇష్టాన్ని చొప్పున నడవ. ఈ లక్షణాలు మనలో ఉండగలిగితే నీ ప్రార్థన కూడా దేవుడు ఏం చేయడంట? త్రోసివేయడు. ఈరోజు నీ ప్రార్థన త్రోసివేస్తున్నారంటే నువ్వు త్రోసివేయబడుతున్నావు అంటే గల కారణం ఏమిటి అంటే నీలో యథార్థత లేదు, నీలో విశ్వాస నడవడిక లేదు, నీలో దేవుని చిత్తాన్ని కాకుండా నీ చిత్తమే, నీ ఇష్టమే ఎక్కువైపోతుంది. కాబట్టి అటువంటి వారి ప్రార్థన దేవుడు ససేమేరా వినడు. అయితే తదుపరి వాక్యాన్ని దేవుని చిత్తమైతే మరొకసారి చెప్పుకుందాం. మరి ఈరోజే ముగిస్తాను అనుకున్నాను కానీ ముగించలేకపోయాను. దేవుని చిత్తమైతే ముగించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే హిజ్కియాకు వచ్చిన రోగం ఏ వయసులో వచ్చింది? 39 సంవత్సరాల వయసులో వచ్చింది. సమస్యల వెంబట సమస్యలు వచ్చాయి. కానీ హిజ్కియా కామన్గా ఉన్న లక్షణం ఏంటంట? ప్రార్థన. చూడండి, సన్హెరీబు దగ్గర నోరేసుకుని పడిపోలేదు, బలం వేసుకుని పడిపోలేదు. రోగం వచ్చినప్పుడు కూడా ఏమీ చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా దేన్ని ఆశ్రయించాడంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ప్రార్థన చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.